ద్రవ్యాల వ్యతిరేక ప్రచార కమిటీ, జన విజ్ఞానిక ప్రజా సంఘాలు అనేక సార్లు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రతి దానికి ఓ టైం ఉంది, ప్రతి ఆఫీస్కి ఓ టైం ఉంది. ఈరోజు కలెక్టర్ గారి వినతి పత్రం 1 గంట వరకనే స్వీకరిస్తారు, తర్వాత స్వీకరించరు. కానీ ఆ బ్రాందీ షాపులకి, బార్లకి టైం లేదు, 24 గంటలు తెరిచే ఉంటున్నాయి. కాబట్టి కలెక్టర్ గారు వెంటనే మా వినతి పత్రాన్ని స్వీకరించి స్ట్రిక్ట్గా మీరు జీవోలో ఏ టైమ్స్ ఇచ్చారో ఆ టైమ్స్ని అమలు జరపండి. ప్రతి టైంకి, ప్రతి ఆఫీస్కి ఒక టైం పెట్టారు కదా, అలాగే బ్రాందీ షాపులకి, బార్లకి కూడా ఆ టైము అమలు జరపండి. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ బెల్ట్ షాపులు ఉండకూడదు, సారా ఉండకూడదు అని చెప్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ సారా, వరదలు, ఇక ఏరులు అనే మాట పాతదైపోయింది. ఇప్పుడు వరదలై, కెరటాలై, సారాయి, ఎక్కడ పడితే అక్కడ సారా బెల్ట్ షాపులు ఉన్నాయి. దీన్ని వెంటనే అరికట్టాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అనేక సార్లు పాడాలోనే కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది, అనేక సార్లు కాకినాడలో ఇవ్వడం జరిగింది. మా మొర వినండి. ప్రజాస్వామ్యంలో వినతి పత్రాలకి ఒక విలువ ఉందని నిరూపించమని మీ అందరికీ తెలియజేస్తున్నాం. అయ్యా, మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు, మా ఉప ముఖ్యమంత్రి గారు మీ నియోజకవర్గాన్ని గొప్పగా తీర్చిదిద్దుతున్నారు, చాలా సంతోషం. పెద్ద హాస్పిటల్ కడుతున్నారు, చాలా సంతోషం. తాగేసి, విపరీతంగా తాగేసి వీళ్ళందరూ హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు. కాబట్టి మీరు ఈ విషయం మీద కూడా స్పందించండి. మీకు చెప్పుకునే అవకాశం మాకు లేదు. ఈ 5 man కమిటీలో ఎవరికి చెప్పాలో మాకు లేదు. మా ఎమ్మెల్యే గారు మాకు కనిపించట్లేదు. అయ్యా, ఈ మద్యము మాట్లాడితే మాదక ద్రవ్యాలు అంటారు. ఖచ్చితంగా మాదక ద్రవ్యాలు నష్టం చేస్తున్నాయి, అందులో అనుమానం లేదు. మద్యం మేలు చేస్తుందా చెప్పండి. డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటున్నారు. ఈ మద్యం మీద కూడా మీరు విపరీతమైన ప్రచారం నిర్వహించండి. ఆడవాళ్ళు కన్నీళ్లు చూడండి. కార్మికులు సంపాదించిన డబ్బులు బ్రాందీ షాపులు పాలు చేస్తున్నారు. యువతరం డ్రగ్స్కి బానిసైపోతున్నారు. కార్మికులు సారాకి, బ్రాందీకి బానిసైపోతున్నారు. ఈ రెండిటి మీద మీరు ఒక ప్రత్యేకమైన సమీక్ష నిర్వహించండి. ఈ నియోజకవర్గాన్ని మద్యం, మాదక ద్రవ్యాల్లో కూడా ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దమని ఉప ముఖ్యమంత్రి గారికి మేము మనవి చేసుకుంటున్నాం.